ఈరోజు మన ఛానల్లో హోమ్ మేడ్ చాక్లెట్ చూపించబోతున్నానండి. ఏంటి హైమా హోమ్ మేడ్ చాక్లెట్ అంటుంది అనుకుంటున్నారా? ఇది చూసారా? ఇది నేను పెరుగు తోడబెట్టగా వచ్చిన మీగడ అన్నమాట. దీంతో నెయ్యి కాచుకున్న తర్వాత లాస్ట్లో మిగులుతుంది కదా, గోదావరి ఆర్ గోకుడు. కొన్ని ప్రాంతాల్లో గోదావరి అంటారు, మా దాంట్లో గోకుడు అంటారు. దాంతో నేను హోమ్ మేడ్ చాక్లెట్ చేయబోతున్నాను. ఇది మా పిల్లలకైతే చాలా ఇష్టం అండి. ఇది కొంతమందికి తెలిసి ఉండొచ్చు, తెలియకపో ఉండొచ్చు. అందుకే ఈ రెసిపీ మీతో షేర్ చేసుకోవాలని షేర్ చేసుకుంటున్నాను. కలర్ ఏంటి కొద్దిగా ఎల్లోయిష్గా ఉందనుకుంటున్నారా? మీరు ఊహించింది కరెక్టే అండి. ఇది ఆవు పాలు. సో మా ఇంట్లో మేము ఆవు పాలే వాడతాం అన్నమాట. ఆవు పాలు అంటే గేదె పాల కన్నా ఇంకా ఆరోగ్యానికి చాలా మంచిది కదా, అందుకని చెప్పేసి మేము మా ఇంట్లో ఆవు పాలే వాడతాము. ఇప్పుడు నేను దీంతో ఆవు నెయ్యి చేయబోతున్నాను. ఆవు నెయ్యి నుంచి మనం చాక్లెట్, అదేనండి నేను చెప్పిన గోదావరితో కానీ గోకుడితో కానీ చాక్లెట్ ఎలా చేయాలో ఇప్పుడు మీకైతే చూపిస్తాను. ఫస్ట్ దీన్ని అయితే మనం మిక్సీలో వేసుకుందాము. ఈ రెసిపీ చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు కనుక టేస్ట్ చేసినట్టయితే అసలు వదిలిపెట్టరు. బయట చాక్లెట్స్ కన్నా దీని టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. పిల్లలకి ఒక్కసారి అలవాటు చేశారంటే అదే మళ్ళీ మనం నెయ్యి చేసుకున్నప్పుడల్లా అదే కావాలని అంటారు. దీనివల్ల మనకి ఏంటంటే రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం అనమాట. నేను ఈ మేగడకి ఐస్ క్యూబ్స్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి. ఎందుకంటే ఇది నార్మల్ టెంపరేచర్లో ఉంది కదా, అందుకోసం ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకున్నాము అంటే త్వరగా వెన్న అయితే వస్తుంది. అదే శీతాకాలంలో అయితే చల్లగా ఉంటుంది కదా మేగడ, సో అది అయితే త్వరగా వెన్న రాదు. అందుకని అయితే మీరు కొంచెం హాట్ వాటర్ అయితే పోసుకోవాలి, అప్పుడైతే త్వరగా వెన్న అయితే వస్తుంది. ఇప్పుడు ఇలా ఐస్ క్యూబ్స్ వేసుకోవడం వల్ల ఏంటంటే వెన్న కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది అన్నమాట. ఎంత బాగా వెన్న అయితే సపరేట్ అయిపోయిందో మనం మిక్సీ పట్టుకున్నాక. ఇప్పుడు దీన్ని అయితే మనం కాచుకుందాం. ఇదంతా ఆవు పాలండి, అందుకే ఎల్లో కలర్లో కనిపిస్తుంది మీకు. దీన్ని అయితే నీట్గా మనం వాష్ చేసుకోవాలి, కాబట్టి నేను దీన్ని వేరే బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఇప్పుడు మనం వెన్న తీసేసిన తర్వాత ఉన్నది కదా వాటర్, అయితే మజ్జిగ, ఇదైతే మనం ఉంపేసుకుందాము. ఆర్ఎల్స్ మీరు మొక్కలకైనా వేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు వెన్నెలా వచ్చింది కదా మనకి, దీన్ని అయితే నీట్గా శుభ్రంగా ఒక 2 to 3 టైమ్స్ అయితే నీట్గా వాష్ చేసుకోవాలి. వాటర్ మొత్తం పోవాలి. ఇది పోయిందంటే మనకి నెయ్యి శుభ్రంగా వస్తుంది అనమాట. స్మెల్ కూడా రాదు. ఎందుకంటే ఇప్పుడు కొద్ది రోజులు ఎక్కువ రోజులు నిల్వ ఉండింది అనుకోండి, నెల ఉంటే ఇది స్మెల్ కూడా వస్తుంది కదా, ఆ స్మెల్ కూడా రాకుండా ఉండాలంటే మనం ఇలా వచ్చిన వెన్నని నీట్గా అయితే కడుక్కోవాలి. మనం ఇలా వచ్చిన వెన్న అయితే మనం ఒక మందపాటి బౌల్లో అయితే తీసుకుందాం. నేనైతే ఈ బౌల్లో తీసుకున్నాను. దీన్ని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కాచుకుందాం. చూడండి, ఇక్కడ నురగలాగా వస్తుంది కదా, ఇది పోయిన తర్వాత మనకి చిక్కటి నెయ్యి అయితే ఫామ్ అవుతుంది. మనకి నెయ్యి వల్ల చాలా యూజెస్ ఉన్నాయండి. చిన్నపిల్లలకైతే చాలా బాగా పెట్టచ్చు నెయ్యి అయితే. ఇందులో ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ ఉన్నాయి. ఇంకా ఈ నెయ్యి స్కిన్కి మరియు హెయిర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేస్తుంది. అయితే ఇది పెద్దవాళ్ళు, ఇంకా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, ఇంకా కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు అయితే ఎక్కువగా తీసుకోకూడదు. దీన్ని మామూలుగా అయితే ఈ రోజుల్లో అయితే నెయ్యి అయితే డైలీ మార్నింగ్ 1 స్పూన్ గోరువెచ్చటి వాటర్లో అయితే తీసుకుంటున్నారు. ఎందుకంటే డైజెషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది, ఇంకా స్కిన్ కూడా ఇంప్రూవ్ అవుతుందంట. ఒకసారి ట్రై చేసి చూడండి. చిన్నప్పుడైతే ప్రతి ఫస్ట్ ముద్దలో నెయ్యి అయితే కలుపుకొని తినేవాళ్ళం కదా, కానీ ఇప్పుడు ఎవరు అలా తినడం లేదు, కొలెస్ట్రాల్ అని చెప్పి. చూడండి, వెన్న కరిగి నెయ్యి ఫామ్ అవుతుంది కదా, స్టార్ట్ అయింది. ఇంకొక మనకి 5 మినిట్స్లో అయితే కంప్లీట్గా నెయ్యి అయితే ఫామ్ అయిపోద్ది. ఇదైతే ఒక 15 to 20 డేస్ నేను పెరుగు మీద తీసిన మేగడ కాబట్టి ఇంత వచ్చిందండి. అదే మీరు ఇంకా ఈ మేగడని ఒక 1 మంత్ కూడా డీప్ ఫ్రిడ్జ్లో ఉంచి స్టోర్ చేసుకోవచ్చు. అప్పుడైతే ఇంకా ఎక్కువ నెయ్యి వస్తుంది. డీప్ ఫ్రిడ్జ్లో పెడితే ఏం కాదండి, 1 మంత్ పైనే ఉంటుంది. స్మెల్ అలాంటివి కూడా ఏం రాదు. ఇలా నెయ్యి కాగుతున్నప్పుడే కొంచెం మెంతులు కూడా వేసుకుందాము. మెంతులు వేసుకుంటే ఏంటంటే ఇది కమ్మగా ఉంటుంది, ప్లస్ ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది నెయ్యి.
ఇంకా ఇదే కాకుండా మీరు తమలపాకు కూడా వేసుకోవచ్చండి. సో తమలపాకు కూడా వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది, ఇంకా పాడవకుండా కూడా ఉంటుంది. నేనైతే ప్రస్తుతానికైతే మెంతులు అయితే వేసాను. ఇది ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. ఇంకొంచెం డార్క్ అయితే బ్రౌనిష్గా ఫామ్ అవుతుంది అడుగున. సో దానితో మనం అదే గోకుడు అంటాం కదా, దాంతో మనం స్వీట్ అయితే చేసుకోవచ్చు. నేను ఇప్పుడైతే దీన్ని అయితే వడపోసుకుంటున్నానండి. చూడండి ఇలా బ్రౌన్గా ఫామ్ అయింది కదా, ఇదే గోదావరి ఆర్ గోకుడు అనమాట. ఇప్పుడు దీంట్లో మనం ఏంటంటే ఒక 3 to 4 స్పూన్స్ బెల్లం అయితే వేసుకుందాము. బెల్లం వేసి రెండు కలిపి కరిగిస్తే కనుక నేను చెప్పిన స్వీట్ ఆర్ చాక్లెట్ అయితే తయారవుతుంది. ఇప్పుడు ఇలా తయారైన పాకాన్ని అయితే మనం ఒక బౌల్లో వాటర్ వేసుకుని అందులో అయితే టెస్ట్ చేసి చూద్దాము. ఇది కనుక కొంచెం గట్టిపడినట్టయితే మనం అనుకున్న టెక్స్చర్, చాక్లెట్కి కావాల్సిన టెక్స్చర్ అయితే వచ్చేసినట్టే. మరీ గట్టిగా అయితే ఉండకూడదండి. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుందాము. సో ఇదండి నేను చెప్పిన హోమ్మేడ్ చాక్లెట్ విత్ ఘీ. దీన్ని ఈ గోదావరి ఆర్ గోకుడిని కొంతమంది అయితే పడేస్తారు, లేకపోతే కొంతమంది షుగర్తో అయితే తింటారు. కొంతమంది అయితే పొడి చేసుకుంటారు ఎండుమిరపకాయలు పోపులు వేసి. బట్ నేను మా ఇంట్లో అయితే ఇలా చేస్తాను. సో మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారనమాట. సో అదండి ఇవాళ రెసిపీ. మీకు కనుక నచ్చినట్లయితే కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.